మహాశివరాత్రి సందర్భంగా ఓరుగల్లులో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓంకార ధ్వానాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక శంభో శంకర హరహర మహాదేవ అంటూ భక్తులు పరమశివుణ్ణి దర్శించుకుంటున్నారు. శివరాత్రి వేడుకలకు ప్రసిద్ధ చారిత్రాత్మకమైన 1000 స్తంభాల గుడిలో 5 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని గుడి మణికంఠ అయ్యగారు అన్నారు. ఇక రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో 12 మంది వేద పండితులతో మహారుద్రాభిషేకం నిర్వహిస్తామంటున్న 1000 స్తంభాల గుడి మణికంఠ అయ్యగారితో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. హిందువులకు పవిత్రమైన పర్వదినాలలో మహాశివరాత్రి పర్వదినం ఒకటి. ఇది అత్యంత ముఖ్యంగా హిందువులైతే జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగనైతే భక్తులైతే అధిక సంఖ్యలో ఇటు శైవ క్షేత్రాలకు వెళ్ళి వారు దర్శించుకుంటుంటారు. అయితే ముఖ్యంగా ఈ శైవ క్షేత్రాలకు సంబంధించి ఓరుగల్లులో 5 శైవ క్షేత్రాలు దర్శనమిస్తాయి. ఇక్కడ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 5 శైవ క్షేత్రాలు అయితే ఓరుగల్లులో అయితే ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఇందులో నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాచినటువంటి 1000 స్తంభాల గుడిలో ఇప్పటికే 4 గంటల సమయం నుంచి ఉదయం 4 గంటల నుంచి అయితే భక్తులతో కిక్కిరిసిన పోయిన నేపథ్యం కల్పిస్తుంది. ఉదయం నుంచే అయితే వేల మంది భక్తులు అయితే పరమశివుడిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల వారు సర్వ సుఖ సంతోషాలు కలుగుతాయి అంటూ వారైతే సంతోషం అయితే వ్యక్తం చేస్తూ అయితే వారైతే ఈ పరమశివుడికి అయితే జాగారం ఉంటూ ఆ పరమశివుడిని అయితే కొలుస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఉదయం నుంచి అయితే 4 గంటల సమయం నుంచి అయితే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ ఎదురు చూస్తున్న సమయం కనపడుతుంది. అయితే ఓరుగల్లులో ప్రసిద్ధిగాచినటువంటి 1000 స్తంభాల గుడిలో ప్రఖ్యాతిగాచిన 1000 స్తంభాల గుడిలో ఉదయం 4 గంటల నుంచి అయితే ఎదురు చూస్తున్న భక్తులు అయితే అధికంగా ఎదురు చూస్తున్నారు. దీంతో మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా 1000 స్తంభాల గుడిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. అయితే ఈ 1000 స్తంభాల గుడిలో ఎలాంటి అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాచినటువంటి 1000 స్తంభాల గుడిలో ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహిస్తారు, ఆ భక్తుల సదుపాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై మనతో మాట్లాడడానికి 1000 అయ్యగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయ్యగారు చెప్పండి, ఈ మహాశివరాత్రి సంబంధించి 1000 స్తంభాల గుడి యొక్క ప్రఖ్యాత ఏంటి, ఏ విధమైన పూజ విధానం ఉండబోతుంది? 11 మాస శివరాత్రి తర్వాత 12వది మహాశివరాత్రి. ఈ 12వది మహాశివరాత్రి ఈసారి ఆదివారము, అలాగే లింగోద్భవ సమయంలో సోమవారం కలిసి రావడం చాలా అరుదైనటువంటి విషయం. 8 సంవత్సరాల తర్వాత ఇట్లా కలిసి వచ్చింది. ఈరోజు ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో లేదా ఆర్థిక ఇబ్బందులు, అప్పులైనటువంటి వాళ్ళు కానీ లేదా పైసలు రావాల్సిన వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్యకారుడు ఎవడయ్యా అంటే సూర్యుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. ఐశ్వర్యకారుడు ఎవడంటే ఈశ్వరుడు. కాబట్టి చెరుకు రసంతోనూ ద్రాక్ష రసంతో ఎవరైతే అభిషేకిస్తారో వారికి ఈ సమస్యల నిర్మూలన అవుతాయి. దానికి అనుకూలంగానే చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు రుద్రేశ్వర స్వామివారిని ఇక్కడ శివరాత్రి రోజు ప్రతిష్ఠించారు. ఆయన జన్మదినోత్సవంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అందుకనే వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. గత 10-15 సంవత్సరాల క్రితం కూడా ఒక 500 మంది వచ్చేవారు. అనాదిగా పెరుగుతూ స్వామివారి మీద విశ్వాసంతో అనేక మంది కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తున్నారు స్వామివారిని. దాంతోపాటు మనకు ఎక్కడైనా కానీ శివరాత్రి రోజు శివ కళ్యాణం అనేది చూడము. అది శ్రీశైల క్షేత్రంలో మన దగ్గరనే జరుగుతుంది. 5:45 నిమిషాలకు సుముహూర్తాన రుద్రేశ్వర స్వామివారి కళ్యాణము. అలాగే శివరాత్రి అంటే జాగరణ, అలాగే లింగోద్భవ కాల పూజ, వ్రత దీక్ష, ఏదంటే ఉపవాసం ఉండడం. ఈ 3 ఎవరైతే చేస్తారో వారికి పాపహరణం అనేది పోతుంది అనేది శివపురాణం చెప్తున్నది. దానికి అనుకూలంగానే మనకు లింగోద్భవ సమయం రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా 111 రుద్రాలతో మహారుద్రాభిషేకం. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ రుద్రభ్రష్టతో చేయడం జరుగుతుంది. అయితే మామూలుగా ఎక్కడ శివలింగాన్ని చేసినా మనకు పుణ్యమే వస్తుంది. కానీ 1000 స్తంభాల దేవాలయాలు అంటే సూర్యాలయం కూడా ఉన్నది కాబట్టి రెట్టింపు ఫలితాన్ని అనేది అందరూ కూడా ప్రభావితం అవుతున్నది. దాంతోపాటు జాగరణ చేసేటటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ఈసారి 26 గంటలు ఖచ్చితంగా చేయాలి. ఒక 10,000 సార్లు ఓ నమశివాయ అనే పంచాక్షరి జపము, ముందుగా అఖండ దీపం పెట్టేసి మరుసటి రోజు శివాలయ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి బెల్లపన్న నైవేద్యం పెట్టిన తర్వాతనే వారు అన్నం కానీ ఏదైనా కానీ తినాలి. ఇటువంటి ఆచరణ చేసేవాళ్ళు, నిద్ర లేకుండా ఉన్నవారు జాగరణకు కూడా దేవాలయ పక్షాన శివపురాణ ప్రవచనం కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, సంగీత ప్రవచనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ముఖ్యంగా లింగోద్ధార సమయంలో ఎంతమంది వేద పండితులు ఈ పూజ నిర్వహిస్తారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా? 11 మంది బ్రాహ్మణులతోని. ఎందుకంటే స్వామివారికి ఏకాదశి సంఖ్య చాలా ఇష్టం, ఏకాదశి రుద్రులుగా పిలుస్తారు కాబట్టి 11 మంది బ్రాహ్మణులతోని 1100 సార్లు రుద్రాపారాయణం చేసి 100 లీటర్ల పాలు, 50 లీటర్ పెరుగు, తేనె, చక్కెరతో అభిషేకించడం జరుగుతుంది. అంటే ఉపవాసం ఉండే, జాగారం ఉండే భక్తుల కోసం ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి పూజా విధానాలకు సంబంధించి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? 3 నుంచి 4 గంటల పాటుగా ప్రధాన రహదారి నుంచి 1000 స్తంభాల గుడి ప్రధాన రహదారి నుంచి వెయిట్ చేస్తూ అయితే వస్తున్నారు. ముఖ్యంగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అయితే పిల్లలతో పాటుగా పెద్దలు, పిల్లలు, కాలేజీ పిల్లలు ప్రతి ఒక్కరైతే ఈ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొంటూ వారైతే కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసేందుకైతే వారి యొక్క కోరికలు తీర్చుకునేందుకైతే పరమశివుని కోసం అయితే ఈ 1000 స్తంభాల గుడికి అయితే వచ్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రమేష్తో మౌని షైన్ న్యూస్ వరంగల్.